అండి మరి ప్రతి గురువారం లేడీస్ మీటింగ్ జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి, అప్పుడప్పుడు నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో అయ్యగారు వచ్చి వాక్య పరిచర్య జరిగించి అనేక విషయాలు ప్రార్థన విన్నపాలు చెప్పి స్త్రీలను బలపరుస్తుంటారు. అయితే సంవత్సరానికి ఒకసారి జంట నగరాల్లో ఉన్న మన అగాపే సంఘ స్త్రీలందరినీ పిలిచి డిసెంబర్ నెలలో కానీ లేకుంటే ఇయర్లో ఫస్ట్లో జనవరిలో కానీ ప్రతి సంవత్సరం జరుగుతుంది. పోయిన సంవత్సరం మన మట్టుకే కూడుకున్నాం అనమాట, జంట నగరాల్లో ఎవరు రాలేదు. అయితే ఈ సంవత్సరం అయ్యగారికి డిసెంబర్లో డేట్స్ ఖాళీ లేవు, అందుకని నవంబర్లో పెట్టుకోండి అన్నారు. నవంబర్ 21వ తారీఖు అనమాట, గురువారం. ఈ గురువారం కాకుండా వచ్చే గురువారం. మరి అయ్యగారు ముందుగానే ప్రకటన చేశారు, జంట నగరాల నుంచి మన పాస్టంలో యువాంజలిస్టులు స్త్రీలందరూ వస్తారు, మీరందరూ రండి. మరి చాలామంది వ్యాపారాలు ఉద్యోగాలు వివిధంగా అనేక విధాలుగా బిజీగా ఉంటారు. అయినా సరే మరి ఒకరోజు స్త్రీల కూటం పెట్టుకోవాలి, ఉపవాస కూటం పెట్టుకోవాలి, లేకపోతే అయ్యగారిని పిలిచి కృతజ్ఞత కూటం పెట్టుకోవాలి అంటే పని మానేసి ఇంట్లో ఉండాలి, అది సంతోషమే. అలా కూడా మీకు ఖాళీ ఉండని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడికే వచ్చేయండి, అందరం కలిసి సంతోషిద్దాం. ఒకసారైనా గృహకూటం పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ విధంగానైనా సరే పురుషులు కూడా రండి, ఎందుకంటే మరి స్త్రీలను తీసుకురావడానికైనా మీరు రావాలి. అలాగే మరి అన్నయ్యలు తమ్ముళ్ళు మరి చాలామంది ఇప్పుడు కొంతమంది యూత్ వస్తుంటారు, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మగారిని వాళ్ళ అక్కల్ని చెల్లెల్ని వాళ్ళే ప్రోత్సహించి తీసుకురావాలి. ఇక్కడ ఒక్కసారైనా వస్తే కొంచెం మన దర్శనం దేవుడు మనకిచ్చిన ప్రేమ అర్థమవుతుంది. ఒక్కొక్కసారి అలాగొచ్చి అతకబడి మనతో కొనసాగుతున్న స్త్రీలు చాలామంది ఉన్నారనమాట. దయచేసి ఈ చిన్న ప్రకటనని దేవుని ప్రేమను బట్టి అర్థం చేసుకుని ఆ రోజు మీరు అందరూ రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు వస్తారని మేము నమ్ముతున్నాం, మేము వెళతాము అని మీరు కూడా నమ్మండి. మా నమ్మకాన్ని దేవుడు వ్యర్థం చేయకుండా ఆయన సన్నిధిలో మనం ఆనందించి దేవుణ్ణి ఆరాధించి దేవదేవుని పొందుకుందామండి. దేవుడి చిన్న ప్రకటన ఆస్వాదించును గాక. థ్యాంక్స్ అండి పాస్టర్ గారు. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క నిమిషంలో మరి ప్రతి వారము మనము సోమవారం నుంచి చైన్ మంగళవారం ఉదయం 6 గంటల వరకు చైన్ ప్రేయర్ చేస్తూ ఉన్నాము. మరి ప్రార్థించిన వారు ఎంతో భారంతో చక్కగా వచ్చి మీ టైం కేటాయించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. రానివారు ఇక్కడ చాలామంది ఉన్నారు. దయచేసి ప్రియ చెల్లెమ్మలారా, మీరు కూడా పగలు ఖాళీ ఉంటే ఇంటి దగ్గర మీ పని 1 గంట మీరు అలాగ పోస్ట్ పోన్ చేసి పక్కకు పెట్టి ఈ ప్రేయర్లోకి రావాలని మరి తమ్ముళ్ళు అన్నయ్యలందరికీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇది చాలా బాగా ప్రేయర్ జరుగుతుంది. ఈ ప్రార్థన వలన దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మనం ప్రార్థన ద్వారా శూర కార్యములు చేయబోతూ ఉన్నాం. కాబట్టి మరి రేపు ఉదయము 6 గంటలకు మరలా చైన్ ప్రేయర్ ప్రారంభమవుతుంది. ఈ చైన్ ప్రేయర్లో సండే స్కూల్ టీచర్స్, ఇవాంజలిస్ట్స్, ఓపెన్ మినిస్టర్లో పనిచేసే సేవకులు, సెంట్రల్ చర్చిలో ఉన్నటువంటి పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ ఈ ప్రేయర్లో ఏడవాలి. దీన్ని జనాలు ఎక్కువ వస్తే అవర్స్ పెంచి కంటిన్యూగా ప్రేయర్ అయిపోయేటువంటి ఏర్పాట్లు చేయడానికి వ్యూహం కలిగి ఉన్నాను. కాబట్టి మీరు రాకుండా నిరాశపరచకండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు సండే స్కూల్ అమ్మ సులక్షణ చెల్లమ్మ అందరిని ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ ప్రేయర్లో రావడానికి ఎంకరేజ్ చేయండి. ఈ ఒక బలమైన ప్రేయర్ వరకు మనం ఏర్పడాలి. హల్లెలూయా. మరి మనం ఎప్పుడు అయ్యగారు చెబుతూ అలాగా ప్రకటన ఒక ప్రేయర్ టవర్ ఉండాలి, ప్రేయర్ టవర్ ఉండాలి అంట సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇంకెప్పుడు ఏర్పడతాం మనము? అనుకుంటేనే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి కదా. ఇప్పుడే మనం రోషం తెచ్చుకొని ఒక ప్రేయర్ టీమ్గా మనము 360 రోజులు ప్రార్థన జరిగించకపోతే ఇంకెందుకు మనం చెప్పండి? ఇంతమంది ఉండి ఎందుకు చెప్పండి? కాబట్టి రోషం తెచ్చుకోండి, ప్రతి ఒక్కరు రండి. మంచి ప్రార్థన పరులు ఉన్నారు మీలో ఎంత ప్రార్థనా శక్తి కలిగిన వారు, గంటల తరబడి ప్రార్థన చేసిన వారు ఉన్నారు. మీరు రావాలి, మీ ప్రేయర్ సహాయం అందించాలి. రేపు ఉదయము 6 నుంచి 7 వరకు ప్రార్థన నేను మొదలు నాతో పాటు తమ్ముడు రవి అలాగే యాకోబు గారు వస్తున్నారు. అలాగే మరలా మీరు రావాలి. అలాగే మరి 7 నుంచి 8 సుధమ్మ
అలాగే హరీష్ బాబు వస్తూ ఉన్నారు. అలాగే 9 ఈ టైంలో మీరు రానివారు ఏడవని చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక పేరు మిస్ అయితే మళ్ళీ చెప్పండి. 8 నుంచి 9 వరకు అనిల్ క్రిస్టఫర్, 9 నుంచి 10 వరకు అలాగే విజయ్ కుమారి గారు, చెల్లి శ్రావణి, 10 నుంచి 11 వరకు చెల్లి కళ్యాణి, 11 నుంచి 12 వరకు లావణ్య, 12 నుంచి 1 గంట వరకు ప్రభాకర్, జ్యోతి, ఇందిర అన్నయ్య నేను ఏదో జాబ్లో జాయిన్ అవుతున్నానని చెప్పింది. ఈ ప్లేస్లో ఎవరైనా ఒకరు రావాల్స్తే రండి.